ఈ చెరువు వచ్చి 15 ఎకరాల 24 గుంటలు ఎన్జిటి రిపోర్ట్ ఉంది. అది సబ్మిట్ చేసాము. హైడ్రాల్ ఏమంటున్నారు, కొత్తగా న్యూ లేఅవుట్ చేసాము, న్యూ డ్రాఫ్ట్ అని చెప్పి 32 ఎకర్స్ అంటున్నారు. పాత 15.24 అని ఇచ్చింది గవర్నమెంటే, మళ్ళీ కొత్తగా వీళ్ళు డ్రాఫ్ట్ అని చెప్తున్నారు. సరే అది పక్కన పెట్టారు. దీంతో పాటు ఏం చేసాం, మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమంది, పని చేసుకోమంది చెరువుకి. మేము చెరువు పని ఆపని చెప్పట్లేదు, చెరువు పని చేసుకోండి, చెరువు విస్తీర్ణంత చేయండి. చెరువు ఉన్నది ఎక్కడో, మేమున్నది ఎక్కడో. చెరువు ఉన్నది అల్లాపూర్ లో, సర్వే నెంబర్ 30లో. మేమున్నది ఏంటి, మేము శ్రీలింగంపల్లి 12 13 సర్వే నెంబర్స్. మా సర్వే నెంబర్ కి అసలు సంబంధమే లేదు. చెరువు ఉన్నదేమో అల్లాపూర్ లో, మేమున్నది శ్రీలింగంపల్లిలో. చెరువు అల్లాపూర్ చెరువు శ్రీలింగం కలిపేస్తున్నారు. మరి ఇది తప్పు అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా, స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వెళ్ళిపోవాలి, మేము ఏం చేయాలి? స్టే ఆర్డర్ పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు. కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి, మేము ఏం చేయాలి? అంటే మాట్లాడే హక్కు లేదా? మాట్లాడడానికి అడగడానికి వస్తే వాళ్ళు తిరుగుతున్నారు, కొట్టడానికి వచ్చేస్తాం మమ్మల్ని. ఉంటే మా మీద భయపడిస్తున్నారు, మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? ఎంతమంది 76 ఫ్యామిలీస్ ఆన్ ద రోడ్స్, లిటరలీ 76 ప్లాట్స్ ఆన్ ద రోడ్స్. అంత తోస్తూ చూసేది, ఎంత తోచారు. కోర్టు చెప్పింది క్లియర్ గా, ఆగండి, స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని. మెయింటైన్ చేస్తున్నారా? కోర్టులో ఏం చెప్తున్నారు, మేమేం చేయట్లేదు అంటున్నారు. నిన్న ఓపెన్ గా అబద్ధం ఆడుతున్నారు, కోర్టులో ఏం చేయలేదని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి? కోర్టు అడుగు పట్టించుకోరంట. ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి? దే షుడ్ సమ్ వే అవుట్. మీరు చెప్పండి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సార్ చూడండి, సార్ ఒక్కొక్క రూపాయి కూడబెట్టే చేసుకున్నారు, పాప పెళ్లి కోసం పెట్టుకున్నారు. ఏం చేయాలి? 1992లో ఉన్నా, 1992లో అప్పుడు ఏలిసి అయిపోయింది. ఎల్ఆర్ఎస్ కట్టాము, మున్సిపల్ ట్యాక్స్ కట్టాము, సొసైటీ కదా అని నమ్మి 33 ఏళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఎఫ్టీఎల్ అంటున్నారు. మేము ఎక్కడ పోవాలి? ఆఖరికి పేపర్లు అన్ని చూపించినాం, ఆయన దగ్గరికి పోయినాం, అసలు ఆయన పట్టించుకోవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. లాస్ట్ కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే కూడా హియరింగ్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయట్లేదు. ఆ స్టేటస్ కో తీసుకొస్తే కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. కేసు పెడతలేదు, కేసు అయితే పెడతలేరు కానీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మొన్నటిసారి ఆ పోలీసులు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పల్లె కూర్చొని పెట్టారు. మరి ఇప్పుడు కోర్టు నుంచి స్టే వచ్చింది కదా, మరి స్టే ఆపుతలేరు కదా. కోర్టు స్టే ఏం చేయాలి బాస్? స్టే తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాము, ఆయన ఆగట్లేదు. అక్కడ మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము, క్లియర్ డాక్యుమెంట్ 1945 పెట్టాం. డాక్యుమెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ లేవు, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ అవన్నీ పెట్టాము. అవి కాదంట, వాళ్ళు డాక్యుమెంట్ పెట్టమని చెప్పండి కోర్టులో. కోర్టుని తెచ్చుకోమని ఆర్డర్ వదిలేస్తాం మేము. కోర్టు ఏదంటే కోర్టు ఆర్డర్ అయితే ఇస్తే వీఆర్ రెడీ టు ఒబే ఇట్. కోర్టు ఆర్డర్ ఒప్పుకోనంటే వాళ్ళు అంటే తప్పే కదా. వాళ్ళు మేము కరెక్ట్గా వెళ్తున్నాము, మీరు కరెక్ట్ రండి, మేము కోర్టు ఆర్డర్ వచ్చారు, ఆగండి, కోర్టు క్లియర్ చేయండి. అది చేయరంట. కోర్టు ఆర్డర్ తెచ్చుకొని మీరు ఏమని చేసుకొని వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇది స్టే వచ్చిన తర్వాత మరి స్టే తీసుకుపోయి మరి రంగనాథ్ గారిని కలిసి రంగనాథ్ గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ అక్కడ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు, అక్కడ వెళ్ళిపడాలి, వచ్చేయాలి, అపాయింట్మెంట్ ఇవ్వరు. రంగనాథ్ సార్ ఉన్నవో లేదని చెప్తారు. సపోర్ట్ తో కొంచెం ముందుకు వెళ్తున్నాం మేము. ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్తూ చూస్తున్నారు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఇది విధంగా వాళ్ళ సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాము. ఎక్కడవుతో తెలియదు, ఏమవుతో తెలియదు, వీళ్ళ పనులు చేస్తూనే పోతున్నారు. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఏం దిక్కు తోచట్లేదు. ఇప్పుడు మీకు ఉన్నటువంటి బిల్డింగులు అవన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పడగొట్టడం జరిగింది. పడగొట్టిన తర్వాత మీకు ఇప్పుడు ఎంతో నష్టం అయితే 100% ఉంటుంది. మరి మీరు ప్రధాన డిమాండ్స్ ఏంది? మరి అసలు మీరు ఏం చేయాలి? మా ప్రధాన డిమాండ్ ఏం లేదు, కోర్టు ఆర్డర్ ఫాలో అవుదాం. కోర్టు ఆర్డర్ వస్తే చాలు. కోర్టు ఆర్డర్ ఏది ఇచ్చినా ఓకే మాకు. న్యాయం అంతా కోర్టే చూస్తుంది కదా. మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి, మీవి అని చెప్పి హెడ్ వదిలేస్తాం మేము. మీరు కోర్టు ఆర్డర్ ఫాలో అండి, ఎవరికి ఫాలో చెప్పండి, మేము వస్తాం. అక్కడ పోనీ మీరు చెప్పండి, పెద్ద మనుషులుగా అక్కడ రమ్మని, అక్కడ వస్తాం, డాక్యుమెంట్ తీసుకొని మీ డాక్యుమెంట్ పెట్టండి, నిజాలు క్లియర్ చేద్దాం. నిజాలు క్లియర్ చేద్దాం కదా. దాని ప్రకారం ఎలా నేను చేస్తే అలా సీఎం గారి దగ్గరికి వెళ్దాం, పదండి, మీరు చేయండి, హైదరాబాద్ డాక్యుమెంట్ చేయండి, మేము తీసుకొస్తాం డాక్యుమెంట్ సీఎం గారి దగ్గర. కమిటీ పెట్టుకోండి, మేము చెప్తాం, ప్రూవ్ చేస్తాం. మేము ప్రూవ్ చేసుకోకపోతే వదిలేస్తాము, ఇంకేం కావాలి? అవునా కదా. గతంలో ఉన్నటువంటి చెరువు విస్తీర్ణానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చెరువు విస్తీర్ణం అంతే ఉందా? మార్చేశారు, మొత్తం విస్తీర్ణాలు మార్చేశారు. అసలు చెరువు ఉన్నది హారిజాంటల్ వర్టికల్ చేశారు. ఇక్కడ ఎప్పుడు చెరువు లేదు. మాకు ఎల్ఆర్ఎస్ యూఎల్సీస్ ఉన్నాయి బ్రదర్. ఎల్ఆర్సీ యూఎల్సీస్ ఎలా ఇస్తారు గవర్నమెంట్? కొన్ని బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి మాకు. జిహెచ్ఎంసీ మొన్న ఇది ఇచ్చింది, మాకు నోటీస్ ఇచ్చింది ట్యాక్స్ కట్టమని చెప్పి. ఇదేంటి ఇంకా?